మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. దాన్ని బట్టి సమస్త ఘనత ప్రభావములు దేవాది దేవునికే చెల్లును గాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధానంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చూస్తున్నాను. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయాను, నిన్ను ఆధారం చేసుకున్నకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకోనవాడు ఒకడును లేకపోయాను. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ లార్డ్. అన్న, మేము మాటలే ఒక వాక్యాన్ని స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒక్కడును లేడు. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒక్కడును లేడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మాట ఏ దాని కొరకు దేన్ని బట్టి అని ఆలోచన చేస్తే, మనం పైన కొన్ని మాటలు మనం ధ్యానిస్తే, ఒకవేళ ఇక్కడ అంటున్నాడు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్టుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయింది. చూడండి, పాపమును బట్టి కొట్టుకొని పోయినారు. అయితే ఏమన్నాడు? నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయాను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు. నీవు ముఖము చాటు చేసుకుంటేవి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. ఇక్కడ ఒక మాటను మనము ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒక్కడు కూడా లేకపోయినాడు అని అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామమును బట్టి మొరపెట్టువారు కావాలి. ఒకటి జనుల దోషము కొరకు మధ్యవర్తిత్వం అనేది మనకు అవసరం. మధ్యవర్తిత్వం అయితే నరులకు దేవునికి మధ్యవర్తిగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మధ్యవర్తిత్వాన్ని వర్తిస్తున్నాడు. యోబు అంటాడు, నాకు మధ్యవర్తి లేడు అని అంటాడు. మధ్యవర్తి లేడు అంటే ఏ కార్యం జరగాలన్నా కూడా మధ్యవర్తి అనేటివాడు అవసరం. అయితే మనుషులకును నరులకును అలాగే దేవునికి మధ్యవర్తి ఆ యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువునకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అలాగే యేసుక్రీస్తు ప్రభునకు మరొక విషయం కూడా చెప్పాలంటే మధ్యవర్తిత్వం. లోకానికి మనం మధ్యవర్తిత్వం వహించేవారంగా, అంటే మోసుకొని పోయేవారంగా. ఇక్కడ జనులు దోషముల చేత కొట్టుకొని పోబడుతుంటుంటే దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన చేసేవాడు ఒకడు లేకపోయానని దేవుని యొక్క మాట సెలవిస్తున్నాడు. దాని గురించిన అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభును గురించి అక్కడ మొత్తానికి వస్తూ ఉంటున్నది. అయితే ఒక మాట, మధ్యవర్తి లేడు ప్రార్థన చేయడానికి, మొర పెట్టడానికి మధ్యవర్తి లేడు. ఇప్పుడు మనము ఆలోచన చేస్తే, నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడు లేకపోయినా అని అంటున్నారు. గాలి కొట్టుకొని పోయిన వారు, అలాగే లోకంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, లోకంలో తిరుగుతున్న వారిని ఇప్పుడు వారి కొరకు మొర్ర పెట్టేవారు కావాలా.
వారి కొరకు మొరపెట్టేవారు కావాల. ఒకటి. రెండవది, అందరూ దారి తప్పిపోతున్నారు, ప్రార్థన చేసేవారు కూడా కావాల. చూడండి, మోషే దేవుని యొక్క కోపము ఐగుప్తుల అనగా ఇశ్రాయేలుల మీద రగులుకుంటున్నప్పుడు అంట మనం చూస్తాం, మోషే దేవుని యొక్క కోపాన్ని చల్లార్చినాడు. దేవుని యొక్క కోపాన్ని చల్లార్చాడు, అంతే. దేవుడు ఎంతో కోపాన్ని చల్లార్చాడని అంటే, దేవుడు ఒక చట్టాన్ని నిర్ణయించాడు, చేశాడు. ఆ చట్ట ప్రకారంగా జరగనప్పుడు, ఆ చట్ట ప్రకారంగా వారు నడవనప్పుడు అక్కడ జరిగే కార్యం ఏంటనంటే, ప్రకృతి కావచ్చు, అలాగే అది ఏదైనా సరే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని చట్టంలో లేరు, తప్పిపోయినారు. అక్కడ ఇశ్రాయేలును బ్రతికించడానికి లేక బ్రతకడానికి గల కారకుడు ఎవరనంటే మోషే. వారి పక్షమున దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన చేశాడంట. దేవుడికి స్తోత్రం. అందుకే అంటాడు, ప్రభువు నామమున ప్రార్థన చేయువాడు ఏం చేయబడతాడంట? రక్షించబడతాడు, కాపాడబడతాడు. ఎందరైతే దేవుని యొక్క నామంలో ప్రార్థన చేస్తారో వారందరూ కాపాడబడతారు. ప్రభువు నామమున ప్రార్థన చేసేవారు, యేసు నామంలో ప్రార్థన చేసేవారు, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది చాలా ఒక ఆశీర్వాదకరమైనది. ఈ గూగుల్ మీట్లో ఎంతమంది అయితే ఉంటున్నారో, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఇతరుల కొరకు కానీ దేవుని నామంలో ప్రార్థన చేయడం కానీ, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం తీసుకున్నావా? దేవుని యొక్క నామంలో ప్రార్థన చేసే దాంట్లోనంట మోషే ఉన్నాడంట, ఆయన ప్రవక్తలలో. అలాగే సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవాడు ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప అద్భుతమైన మాట. సమూయేలు ప్రార్థనా పరుడుగా, ఆ మాట ఒకసారి నేను చదువుతాను. కీర్తనల గ్రంథంలో ప్రభువు నామమున ప్రార్థన చేసే లిస్ట్లో సమూయేలు ఒక పేరు అక్కడ రాయబడింది. ఒక్క నిమిషం. దేవానికి స్తోత్రం. ఇక్కడ నేను దేవుని వాక్యాన్ని 99వ కీర్తన 6వ చరణం, 99వ కీర్తన 6వ చరణం ఏమన్నాడు? ఆయన యాజకులలో మోసే ఆహారం నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండేను. దేవునికి స్తోత్రం. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడంట. ఆయన యాజకులలో మోసే ఆహారం ఉన్నారు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న మాట చాలా క్లియర్, చాలా అద్భుతమైన మాట ఇది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఉన్నాడు. సమూయేలు ప్రార్థన పరుడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు వచ్చి అంటున్నారు, సమూయేలు మా కొరకు ప్రార్థన చేయి, మేము యుద్ధానికి వెళ్తామంటే సమూయేలు అంటున్నాడు, మీ కొరకు నేను ప్రార్థించట మానుట వలన పాపము చేసిన వాడని అవుతాను, కాబట్టి నేను మీ కొరకు నిత్యం నేను ప్రార్థిస్తాను. అంటే ఆయన ఏది పెట్టుకొని ఉన్నాడు అని అంటే, ఇశ్రాయేలుల కొరకు ప్రార్థన చేయకపోవడం అనేది పాపముగా ఉన్నది అనేది అర్థం. ఆయన సిగరెట్ తాగట్లేడు, మద్యపానం తాగట్లేడు, లేక ఆయన పాపం చేయట్లేదు, వ్యభిచారంలో లేడు, సీరియల్ సినిమాలు మనలాగా ఆయన చూసేవాడు కాదు. మనలాగా అంటే నాలాగా కాదు, నేను చూడను, అలా అని చెప్పి మీలో కూడా కొందరు చూడను. అయితే చాలా మంది వల్లే ఆయన చూసే వ్యక్తి కాదు.
ఆయన అబద్ధికుడు కాదు, ఆయన లోక సంబంధమైన వ్యక్తి కాదు, ఆయన డబ్బుల కొరకు పరిగెత్తే వ్యక్తి కాదు, డబ్బుల కొరకు పరిగెత్తే వ్యక్తి కాదు. కనుకనే ఇప్పుడు సమూయేలు సెండ్ ఆఫ్ లేకపోతే ఆయన రిటైర్మెంట్ సభ ఒకటి జరిగినట్టుగా కనబడుతుంటుంది. అంటే నార్మల్గా అక్కడ మాట్లాడుతుంటాడు ఏంటనంటే, అంటే రిటైర్డ్ కాదు కానీ ఊరికే, నేను మీ యొద్ద ఎక్కడైనా ఎవరితోనైనా నేను గొర్రె పిల్లనైనా ఏదైనా తీసుకుంటేనా అని అంటాడు. ఎవరికైనా మోసం చేశానా, ఎవరికైనా అన్యాయం చేశానా అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే సమూయేలు దేవుని కొరకు పరిగెత్తిన వాడు, దేవుని కొరకు ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో. చూడండి, సమూయేలు ప్రార్థన పరుల లిస్టులో అక్కడ ఒక మాట, ఆయన నామంలో ప్రార్థన చేయుటలో సమూయేలు ఉండేను అని అంటున్నాడు. ఆయన నామను బట్టి ప్రార్థన చేయటంలో చేయువారిలో సమూయేలు ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట. ప్రభువు నామను బట్టి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారందరూ రక్షించబడతారు. ఇక్కడ ఏమన్నాడు, నీ నామను బట్టి మొర్ర పెట్టువాడు ఒకడు లేకపోయాను. ఇప్పుడు సమూయేలు ఉన్నాడు కదా, ఈ సమూయేలు జీవితంలో ఆ ప్రార్థన పరుడు కాదుగా కాబట్టి ప్రార్థన చేస్తుంటే అంట, సమూయేలు బ్రతికి ఉన్న దినములలో ఫిలిష్తీయుడు అంట ఒకడు కూడా రాలేడు, జయం పొందలేడు. దేవుని యొక్క హస్తం అంట ఫిలిష్తీయుల మీద భారముగా ఉన్నదంట, ఫిలిష్తీయుల మీద భారముగా ఉన్నదంట. ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో, ఈ గూగుల్ మీట్లో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన పరులుగా మనం ప్రార్థన ఉన్నట్లయితే మనము బ్రతికున్న దినములలో ఏ శత్రువు మన పైన జయమును విజయమును సాధించకుండాను గాక, మన ప్రాంతముల పైన సాధించకుండాను గాక. ఎపాఫ్రా ప్రార్థన గుంపు అనేది ఒకటి ఏర్పాటు చేసి, ఆ ఎపాఫ్రా ప్రార్థన గుంపులో ఒక్కొక్క గంట సేపు ప్రార్థన చేయడానికి ఏం లేదు. రిక్వెస్ట్ అంటే నార్మలే, కాకపోతే తెలుసు కదా రిక్వెస్ట్ నేనే పంపట్లేదు. అయితే అక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటనంటే, చూడు భూమి కటిక చీకటి కమ్ముతున్నది కదా, సాతాను మనమున్నని రోజులో మనమున్నప్పుడు మాత్రం జయం పొందకూడదు, అంతే. మనం ప్రార్థించాలి. మన ప్రాంతాలకు రాకూడదు వాడు, మన దరిదాపులోనికి రాకూడదు వాడు. ఏమంట, సమూయేలు బ్రతికున్నంత దినములంట ఫిలిష్తీయుడు జయం పొందలే. దేవుని యొక్క హస్తం ఫిలిష్తీయుల మీద భారంగా ఉంది. ఎందుకొరకు ఉంది అలాగా ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఈ సమూయేలు ప్రార్థనలో చేస్తున్నాడు. ప్రార్థన మీ కొరకు నేను ప్రార్థన మానితే నేను పాపిని అని అంటున్నాడు. చూడండి, ప్రభువు నామను బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు ప్రార్థన చేయకపోవడమే పాపం అంట. ఇక్కడ భక్తుడు జాన్ బన్యన్ గారు ఒక మాట చెప్పాడు, పాపములో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాల. ప్రార్థన చేయని వాడంట పాపంలో పడిపోతాడంట. ప్రార్థన పాపములో పడకుండా ఆపుతుంది అంటాడు, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుందని అంటాడు. అంటే పాపము ప్రార్థన చేయకుండా ఆపడం ఒకటి, ప్రార్థన చేయలేదంటే ఫస్ట్ పాపి అనమాట. ఎందుకంటే అది పాపమే ఆపుతుంది కాబట్టి. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఎవరిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఎవరి కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు? మనం రక్షించబడిన వ్యక్తి ప్రార్థన చేయకపోతే పాపి, అంతే, ఇంకా వేరే మాట ఏం లేదు. ఇంకా అందుకే అన్నాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయటం మానితే నేను పాపిని. ఇప్పుడేమో ఇక్కడ అన్నాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారు ఒక్కరు లేరు. అంటే సమూయేలు వాళ్ళే ఆ టైంలో, ఆ కాలంలో సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఇక్కడ చూడండి ఒక్కడు లేకపోయినాడు. ఈ దినాల్లో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారు ఎంతమంది? ఈ గూగుల్ మీట్లో నీవు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయడంలో నీవు ముందుకు సాగుతా ఉన్నావా? ప్రార్థన అనేది చల్లారిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రార్థన అనే పేరు చెప్పుకొని ప్రార్థించలేని స్థితిలో నువ్వు ఒకవేళ ఉన్నావా? దినములకు ఎన్ని మార్లు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నావు? దినములకు ఎంతసేపు నువ్వు ప్రార్థించగలుగుతున్నావు? నువ్వు గూగుల్ మీట్లో జాయిన్ అయ్యేటప్పుడు వాక్యంతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకొని వచ్చావా?
ఆ ప్రార్థన మనస్ఫూర్తిగా అయి ఉందా? దేవుని వాక్యం చెప్తాడు, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఉత్తరం ఇచ్చేవాడంట. అంటే ఉత్తుత ప్రార్థన చేసేవాళ్ళు కాదు, అంత ఉప్పు అంటారు కదా, ఉప్పు. అప్పుడు చిన్నప్పుడు ఒక ఆట అందరు ఆడుతూ ఉన్నారు కదా, చిన్నపిల్లలు వచ్చి నేను ఆడతా అంటే వీడు ఉప్పు అనేవాళ్ళు. కాబట్టి కొంతమంది ప్రార్థన ఉప్పు, సాల్ట్ అనమాట, మొత్తం సాల్ట్. అంటే నీవు ఒకవేళ అలాగున్నావా? ఉప్పుగా ఉత్తుత్త ప్రార్థనలు. అది టిఫిన్స్ లో ఒక దాని పేరు దోశ, ఇంకో దాని పేరు ఇడ్లీ, వడ, ఇవన్నీ ఇలాగుంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేసెస్ వాళ్ళకి వెళ్తున్నాడు వినబడుతుంది ఉత్తప్ప అంట. ఆ మాట విన్నప్పుడు నవ్వు వస్తుంటుంది నాకు. ఉత్తప్ప అంటే ఉట్టిగానే ఏం లేదు, ఉట్టిది అది. నిజంగా కొంతమంది ప్రార్థన ఉత్తప్పలు అన్నమాట, ఉత్తమ్మలు, ఉత్తప్పలు అనొచ్చు. మరి ఏం చేస్తాం? ఉత్తప్ప ఉత్తుత్త ప్రార్థన, ఉత్తప్ప లేకపోతే ఉత్తమ్మలు. అంటే ఆ దోశ, ఇడ్లీ, వడ అది అంతా బాగానే ఉంది పేరు, కానీ దీని పేరు ఎందుకు ఉత్తప్ప అని పెట్టారని నాకు అర్థం కాదు. సరే పెడితే పెట్టుకోనిలే, అది పలికినప్పుడల్లా మాత్రం బాగా అనిపిస్తుంది, పలకొచ్చులే, ఏం కాదు. ఒక దగ్గరికి వెళ్ళిన ప్రార్థనకి, అది తిన్న తర్వాత వాళ్ళని ఏమా ఇది ఏమై అని అడిగితే ఉత్తప్ప అన్న. సరే ఇక ఉత్తప్ప అనగానే నిజంగా అది అంతా ఉట్టిదేనేమో. చూడండి పిల్లరా, దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన చేసేవారు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేశం కొరకు, రాష్ట్రం కొరకు, కుటుంబాల కొరకు నువ్వు దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? ఈ యొక్క గూగుల్ మీట్ లో వాక్యాన్ని ప్రకటిస్తున్న వాక్యం కొరకు కానీ, దైవ సన్నిధి కొరకు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అలాగే ఈ యొక్క BAM, బేతెల్ అపోస్టలిక్ మిషన్, ఈ యొక్క పరిచర్య, ఈ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చాలా మంది ప్రార్థనా పరులు కరువు అయిపోయినారేమో, చాలా మంది ప్రార్థించలేకపోతున్నారేమో. ఇక్కడ జైరాబాద్ లో ఎవ్రీ మంత్ ఫస్ట్ సండేకి కృపావాక్యం మనకి విడుదలయ్యేది. అంటే ఈ సండే కృపావాక్యం లేదు, నెక్స్ట్ వీక్ అది విడుదల కావడానికి. అంటే ఆల్రెడీ సిద్ధపరచబడినా కూడా ప్రింటర్ పాడైపోయి ఉన్న ఆ ఒక దానికి కావలసిన వస్తువులు పాడైపోయిన స్థితిలో ఉంది. ఆలోచన చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇలాగ జరిగింది ప్రభా అంటే ఫస్ట్ కారణం సాతాను యొక్క దాడి. సాతాను నిత్యం దాడి చేస్తానే ఉంటాడు, దేవుడు అనుమతి ఇవ్వడానికి గల కారణం. చూడండి, ప్రార్థన అనేది లేదు. చాలా మందికి కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా త్రోసేస్తాడంట. ఈ BAM పరిచర్యలో, దేవుని సంఘంలో అనేక మంది యొక్క వాక్యం ద్వారా దేవుడు కడుపు నింపుతున్నాడు అనేది నేను చాలా బలముగా నమ్ముతున్నాను. అందుకే చాలా మంది త్రోసేస్తున్నారు. ఆ దైవ సన్నిధిలో ఆనందించి, ఇంకో మాట చెప్పాలంటే దైవ సన్నిధిలో ఆ సన్నిధిని అనుభవించడంలో సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళని అంటే, మీరు రొట్టెల కొరకే వెంబడించారు కానీ రొట్టెలు దొరుకుతాయనే వెంబడించారని చెప్తా ఉంటాడు యేసుప్రభు. దైవ సన్నిధిలో ఆనందము కొరకే వస్తున్నారు కానీ, చాలా మంది అలాగ నిలబడుతున్నారు కానీ దేవుని కొరకు నిలబడేవారు లేరు. దైవ సన్నిధిని, దైవ ప్రసన్నతను అనుభవించడానికి ఇష్టపడుతున్నాం కానీ మనము కూడా దైవ సన్నిధిని మోసుకొని వెళ్ళాలా, ప్రార్థనలో మనం గడిపితే దైవ సన్నిధిని మోసుకొని రావచ్చు అనేది చాలా మంది ఆ బద్ధకస్తులు అయిపోయినారు. ఈ అంచె దినాల్లో షార్ట్ వీడియోలు, అలాగే షార్ట్ మెసేజ్, అన్ని షార్ట్. దేవుని యొక్క సన్నిధానంలో షార్ట్ కదా, తక్కువ సందేశాలు, తక్కువ ప్రార్థనలు. మందస్సమును మోసుకొని సంఘానికి రావాలా. నువ్వు ప్రార్థన చేస్తే దైవ సన్నిధి చేత నువ్వు నింపబడి ఇక్కడికి వస్తావు, వాక్యంలో నువ్వు వింటావు. కానీ ఏం ఆధారపడుతున్నాం మనం అంటే, మనము ఎక్స్పీరియన్స్ ఇతరుల ద్వారా మనం జరిగించుకోవాలా, సంతోషపడాలని అనుకుంటున్నాం కానీ మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనగా గడిపి
దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా అలాంటి ఒక అభిషేకమును మనం భూలోకానికి మనం ఉన్న ప్రాంతంలోనికి నడిపించాలని తీసుకురావాలన్న ఆలోచనలో చాలా మంది లేరు. ఈ కృపావాక్యము ద్వారా ఎంతమంది బలపరచబడ్డారు అని అంటే ఒక్కొక్కరు సాక్ష్యాలు ఒక్కొక్కరు. ఈ యూట్యూబ్లో మెసేజ్లు కావచ్చు, ఏదైనా సరే. గత వారం లాస్ట్ వీక్ ఒక చెల్లెలు దీంట్లో గూగుల్ మీట్లో మెసేజ్ విన్న తర్వాత ప్రతి పాయింట్ దేవుడు తన జీవితంలో దర్శించినట్టుగా సాక్ష్యాన్ని తెలియజేశారు. తన సాక్ష్యాన్ని రాసి పంపించారు. వాక్యం చాలా శ్రేష్టమైంది. ఇందాక అన్నగారు కూడా వాక్యం విషయంలో చాలా విషయాలు తెలియజేశారు. చూడండి, మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఎలాగుంటున్నాం, ఎలా మనం సిద్ధపడుతున్నాం, ఎలా మనము వాక్యం కొరకు ఆసక్తితో మనం ఉండగలుగుతున్నాం. చాలా మంది జీవితాల్లో వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ సాక్ష్యమును అంటే నార్మల్గా 2-3 మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఎందుకనంటే అవసరం కదా సాక్ష్యం. సాక్ష్యం అనగా గనిన వినిన సంఘ నేను ఆ సాక్ష్యాన్ని నేను చదువుతాను. సౌండ్ కొంచెం ఇబ్బందిగా జరిగింది. అక్కడ చెప్తాను, దేవుడు నాతో మాట్లాడాడు. పిలుపును విడిచిపెట్టావు కానీ దేవుడు తన పని కోసం నేను ఎన్నుకున్నాడని, నీకు పిలుపు ఉంది కాబట్టి నువ్వు మిగతా వేటిలో కూడా సక్సెస్ కావు అని. అప్పుడు ఆ చెల్లి యొక్క మనసులో అనుకుంటుందంట, నేను స్త్రీని కదా. అప్పుడు దేవుడు నా ద్వారా అంటే దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే, స్త్రీలకు పిలుపు ఉండదేమో కదా అనుకుంటుంటే అప్పుడు మీ ద్వారా దేవుడు నువ్వు స్త్రీవైనా సరే పురుషుడవైనా సరే నువ్వు పిలువబడ్డావు, సందేహించకు అని నాతో చెప్పినట్టు అనిపించింది. అన్న నిజమే అన్నావు. ఒకప్పుడు నేను కేవలం దేవుని పని చేయాలని అనుకున్నాను. కొంత నిర్లక్ష్యం. దేవుడు ఒక అద్భుతమైన రివైవ్ అనేది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇది చిన్న ప్రార్థన కూడిక, గూగుల్ మీట్. ఈ చిన్న ప్రార్థన కూడికలో వీడియో కనబడదు, ఆడియోనే వినిపిస్తుంది. ఈ చిన్న ప్రార్థన కూడికలో ఇలాంటి సాక్ష్యాలు ఏంటి? హైదరాబాద్లో ఉన్న పరిచర్య కూడా చిన్న పరిచర్య, కానీ ఎంత పెద్ద సాక్ష్యాలు ఉన్నాయి. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఏ ఒక్కరైనా సరే వాక్యాన్ని వింటున్నారనంటే దేవుని ప్రణాళికలో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పట్టబడుతూ ఉన్నారు. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఇలాంటి సందేశాలు. ఇప్పుడు లాస్ట్ వీక్ సండే కృపావాక్యం మనకు లేకుండా పోయింది. అది సమస్య, అపవాది దాడి చేశాడు, కరెక్టే. కానీ ఎందుకు అదే మనం అవకాశం ఇవ్వగలిగినామనంటే ప్రార్థన పరులు, ప్రార్థనలో పోరాడేవారు మనకున్న చాలా తక్కువ, పరిస్థితి చాలా తక్కువ. ఎందుకనంటే పరిచర్య గొప్పది, గొప్ప పోరాటం ఉంది, చాలా భయంకరమైన పోరాటం. అపవాది యొక్క దాడి ఎలా జరుగుతుంటుంది అనేది నాకు చాలా క్లియర్గా తెలుసు. ఈ సమయాల్లో అందరూ ఏం చేసుకుంటారంటే వారి యొక్క స్వప్రయోజనం కొరకు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం తప్ప బాగుపడిన తర్వాత దేవుని పని కొరకు నిలబడాలని ఆశ కలిగిన వారు ఎంతమంది? ఎంతో మంది జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు వారు దేవుని గురించి వారు విన్న వాక్యముల ద్వారా వాళ్ళు బలపరచబడ్డ దాన్ని బట్టి ఇతరులకు తెలియజేయడం కానీ ఇలాంటివి చేయరు. కొంతమందికి ఎలా ఉంటుందనంటే విని బలపరచబడతారు సీక్రెట్గా, వారు ముందుకు నడువరు, ముందుకు సాగరు. ఆ అరిమతయ యోసేపు అయినా నయమేమో, చనిపోయినాక నన్న బయటకు వచ్చాడు. కానీ మన వాళ్ళు చాలామంది చూడండి, ఇలాంటి పరిచర్యలను దేవుని కొరకు వారు కూడా ఇతరులను పరిచయం చేయాలని ఆశ అనేది ఉండదు. అంత మాత్రమే కాకుండా ఈ పనిలో, ఈ పరిచర్యలో బలపరచబడ్డ వాళ్ళు కూడా అనేక సందర్భాలలో అగెనెస్ట్గా నిలబడిన వారు కూడా ఉన్నారు. నాకు అనిపించింది, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏమో ఖచ్చితంగా మనము నేర్పిస్తాం. మెయిన్ రోడ్లో పడ్డాక ఎట్లాగైనా స్ట్రైట్కి వెళ్తారు కదా, వాళ్ళు అనుకుంటారు ఇంకా నాకు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ చాలా ప్రమాదం, యాక్సిడెంట్ అవుతుంది. ఈ యొక్క దేవుని యొక్క పనిలో నేను సాగుతుంటున్నప్పుడు
నిస్వార్థంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కృపణిస్తూ నడిపిస్తాడు. నేను మనిషిని కాబట్టి ఉంటుంది స్వార్థం, కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ స్వార్థాన్ని జయించి, స్వార్థాన్ని తొలగించి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా స్వార్థాన్ని పని చేయకుండా దేవుడు ఆ నడిపించడం అనేది అద్భుతం. మనుషులం కదా ఉంటుంది, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు స్వార్థాన్ని అణచివేయడం అనేది అద్భుతం. దాన్ని నేను చాలా క్లియర్గా గమనిస్తూ ఉంటా. దేవుడితో గడుపుతాం కదా మనం, శరీర సంబంధమైన ప్రతిదీ కూడా దేవుడు అణచివేస్తూ ఉంటాడు, కోపాన్ని అణుస్తాడు. అవును, చాలా వండర్ఫుల్. అంతే నాకు అనిపిస్తుంది, అరే నేను ఇలా మాట్లాడొచ్చు కదా, కానీ ఎందుకు నేను సైలెంట్ అయిపోయినా? దేవుడు మాట్లాడనివ్వలేడు. దేవుడు అలా 40 రోజులు ఉపవాసం ఉండొచ్చు, కానీ నోరు మూసుకొని ఉండడం చాలా కష్టం. అది దేవుని ఆత్మచేతన జరగాలి, అంతే. ఇస్తున్నాము. ఆమేన్. చూడండి ప్రియులారా, ప్రార్థన చేయాలా ప్రభువు నామమును బట్టి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన అనేది జాగ్రత్తగా వినండి. మరల నొక్కి చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకనంటే వినటకు మాత్రం వింటున్నాం, కానీ భారం ఎంతమంది జీవితంలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు విన్నాం, ఈరోజు ఒకరోజు ప్రార్థన చేస్తాం, వారం రోజులు బాగా బలంగా ప్రార్థన చేస్తాం, తర్వాత వదిలేస్తాం. ఇది కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో బలముగా దేవుని సన్నిధిలో ముందుకు సాగాలంతే. ఇక్కడ చూడండి, ప్రభువు నామమును ప్రార్థన చేసేవారు లేరంట. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారు లేరు. అందుకొరకే అనేక ఆగడం అనేది అనేక స్థలాలు జరుగుతూ ఉంటారు. దేవుడు అయా కొరజైన అక్కడ చెప్తా ఉన్నాడు, వారి అవిశ్వాసమును బట్టి దేవుడు పని చేయలేకపోయినాడు. అక్కడ వారి ప్రార్థన లేమిని బట్టి పని చేయలేకపోయినాడు. వారి ఆసక్తి లేమిని బట్టి ఆయన పని చేయలేకపోయినాడు. ఈ గూగుల్ మీట్లో ఆయన, లేక ఈ బిఏఎంలో ఆయన, జైరాబాద్లో, దేవుడు మనుషుల యొక్క ఆసక్తిని బట్టి కూడా పనిచేస్తూ ఉంటాడు. వారి ప్రార్థనను బట్టి కూడా పనిచేస్తూ ఉంటాడు. వారి యొక్క ఆసక్తిని బట్టి, ఆశను బట్టి దేవుడు పని చేస్తూ ఉంటాడు. జక్కయ్య ఆసక్తిని బట్టి దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. రక్తస్రావం కలిగిన 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన రోగి ఒక ఆసక్తిని బట్టి దేవుడు పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఆసక్తి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మోషే యొక్క ఆసక్తిని బట్టి దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. ఎస్ అవును. దేవుడు నీ ఆసక్తిని చూసి పని చేసేవాడై ఉన్నాడు. నీ ఆశను చూసి పని చేసేవాడై ఉన్నాడు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆ ప్రభువును చూడాలని, ఆ ప్రభువుతో మాట్లాడాలని, లేకపోతే మాట్లాడకపోయినా పర్లేదు, నన్ను చూస్తే సరిపోతుంది అని, నాకు ఇక్కడ కింద ఉంటే ఆ ప్రభు నన్ను కనిపించట్లేదు, ఈ యొక్క గందరగోళంలో నాకు ఆయన క్లియర్గా లేడని మేడి చెట్టుకి కూర్చున్నాడు. తన ఆశను దేవుడు చూశాడు. తను ఎలాంటి వాడు అని అంటే, ఒక ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు. ఆయన పాపినే, కానీ తన పాపంలో తన గురించి తనను తాను పశ్చాత్తాపడడం అనేది, నేను పాపిని అని ఒప్పుకోవాలనేది తన జీవితంలో ఉంది కనుక దేవుని యొక్క వైపు రావడానికి తన ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి చూడండి, ఆశతో మోషే హోరేబుకు వస్తూ ఉంటుంటే, దేవుని పర్వతం అనబడుతున్న హోరేబుకు వస్తూ ఉంటుంటే, దేవుడు మోషేను చూసినట్లుగా ఆశ కలిగిన వారిని, ఆశతో ఉన్న వారిని ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారిని బట్టి దేవుడు పని చేస్తాడు. రక్తస్రావం కలిగిన రోగి జీవితంలో పని, దేవుని కార్యం, దైవ కార్యం జరగడానికి గల కారణం ఏమిటంటే, ఆమె జీవితంలో ఉన్న ఆసక్తి, ఆ ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముడితే నాకు చాలు, విడుదల దొరుకుతుంది అని ఆసక్తితో ప్రభువును వెంబడించి పరుగెత్తి, ఎంత ప్రజలు అదిగో ఇబ్బందితో ఉన్నప్పటికీ కూడా ఆమె రక్తమంతుపోయింది, శరీరంలో నీరసమైపోయింది. అవును, ఆమెకు బలము లేదు. ఎన్నో తిప్పలు పడి, ఎన్నో దగ్గరికి వెళ్ళిపోయి ఆమె పూర్తిగా బలమును కోల్పోయిన స్థితిలో ఉండి, మా యొక్క రద్దీ స్థలాల్లో గుంపు కూడిన పబ్లిక్ ఉన్న ఆ స్థలంలో ఎలా లేచి నడవగలుగుతుంది ఒకసారి ఆలోచించి. మీద పడతా ఉంటుంటే, ఒకరొకరు నెట్టి పాడేస్తూ ఉంటుంటే, ఎవరో నన్ను తాకారంటే, ఏంటి ప్రభా ఇంతమంది ప్రజల్లో ఎవరు తాకారంటే ఎవరో చెప్తారు? అలాంటి ఒక స్టేట్మెంట్స్ వస్తున్న సమయంలో ఈమె
బలహీన సమయంలో కూడా లేచి ప్రభు యొక్క వస్త్రాన్ని తాకింది చూడండి. అక్కడ తన విశ్వాసం తన బలహీనతల నుండి విడిపించగలిగింది. అంతే. దేవుడికి స్తోత్రం. మన యొక్క ప్రార్థనలో ఆసక్తితో కూడిన ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో పని చేస్తాడు. ఈ సాయంకాలంలో, ఈ రాత్రికాల సమయంలో నీవు ఆసక్తితో వచ్చావా? ఆసక్తితో ఈ గూగుల్ మీట్లో ఆసక్తితో ఎంతమంది అయితే జాయిన్ అయినారో, ఎంతమంది అయితే పాలు పంచుకున్నారో, వారందరినీ దేవుడు మీ ఆసక్తిని చూసి మీ జీవితంలో ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, పని చేయబోతున్నాడు. అంతే. రక్త స్రావం కలిగిన ఆ ఒక రోగిని దేవుడు స్వస్థపరిచినట్లుగా, జక్కయ్య జీవితంలో దేవుడు పని చేసినట్లుగా నీ జీవితంలో కూడా ఆ దేవాది దేవుడు పని చేస్తున్నాడు. ఈ రాత్రి పని చేయడానికి ఆయన ప్రారంభించి ఉన్నాడు. అంతే. యేసునామములో ఆమేన్. ప్రభువు నామమును బట్టి ప్రార్థించు. సంఘం కొరకు, పరిచర్య కొరకు, కుటుంబాల కొరకు కన్నీరు గార్చు. నీ ప్రార్థన ద్వారా దేవుడు ముందుకు నడిపించాలా. పరిచర్య భుజాల పైన వేసుకోవాలా, కన్నీరు కార్చాలా. బాధ్యత లేదు కదా, భారం లేదు కదా. దేవుని బిడ్డలారా, కొంతమంది చాలా సందర్భాలు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎక్కడ మీటింగ్ వెళ్ళినా లాస్ట్కి వాక్యం అయిపోయిన తర్వాత కానుక వేయాలి కదా, ఆ కానుక వేసినప్పుడు కొంతమంది కొన్ని పదాలు వాడుతూ ఉన్నారు. మనం హోటల్లో ఫుడ్ తిన్న తర్వాత బిల్లు కట్టమా అని అన్నారు. కడతాం కదా. అలాగే వాక్యం అయిన తర్వాత బిల్లు కట్టాలన్నారు. నిజంగా మామూలు టాలెంట్ కాదు కదా. నాకు అనిపించింది హోటల్ ఫుడ్ అవసరం లేదు అనిపించింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పడితే అక్కడ తినడం ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఎందుకు? దేవుడికి మహిమ కలుగును గాక. ఇంటి అన్నం, ఇంటి కూడు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, బిల్లు కట్టాల్సిన పని లేదు. ఇంటి కూడు కదా, చప్పగా అనిపిస్తుందేమో, కానీ రుచికరంగా ఉండదేమో, కానీ ఆరోగ్యానికి క్షేమకరమైందే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎదుగుతున్న యొక్క స్థితిలో ఎప్పుడైతే నువ్వు జాయిన్ అయినావో ఆ దినం నుంచి ఆరోగ్యకరమైన బోధనను వింటున్నట్లయితే నువ్వు ఇతరులకు జాయిన్ చెప్పి ఎందుకు పట్టుకురావు? నిన్ను ఒకరు తీసుకొచ్చినట్లుగా నువ్వు ఇంకొకరు తీసుకురావాలి కదా. ప్రభు మందిరాన్ని నడిపించాలి కదా. కనీసం నీ ప్రార్థన ద్వారానైనా వారి కొరకు ఎత్తిపట్టి, ప్రభా వారు ఒకసారి జాయిన్ అవ్వడం నేను చూడాలా, వారు కృపావాక్యం చదవాలా, వారు బిఏఎంకి రావాలా. ఈ ప్రార్థన ఎందుకు చేయవు? ఎందుకు ప్రోత్సాహపరిచి నడిపించవు అంటే మనకు కొంత నిర్లక్ష్యం ఉందేమో, మనమే కొంచెం నామోషిగా ఫీల్ అవుతామేమో. అయినా దీంట్లో చిన్న కుడికలు ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఎవ్రీ ట్యూస్డే, ప్రతి మంగళవారం దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరిద్దరితో కాదు, ప్రతి ఒక్కరితో. ఇందాకన్నా వాక్యం ప్రారంభించక ముందు దేవుడు చెప్పాడు, తెలియజేశాడు. నీ జీవితము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలి. మనం చాలా పెద్ద పెద్ద పరిచర్యలే మనం చూస్తూ ఉంటాం. తప్పేం లేదు. ఆ పెద్ద పరిచర్యలు ఎందుకు అలాగ వెళ్ళినాయంటే చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నారు కాబట్టి దేవుడు హెచ్చించాడు. దేవుడికి స్తోత్రం, మంచిదే. అలాగే నువ్వు ఎక్కడైతే వింటున్నావో ఆ రుచిని ఇతరులకు పరిచయం చేయ. అంతే. మనం ఎవరిని దూషించాల్సిన పని లేదు. పెద్ద పరిచర్యలు, పెద్ద సంఘాలు తిట్టే వాళ్ళందరూ వారి యొక్క జ్ఞానం, వారి యొక్క దర్శనం సంకుచితమైంది. అంతే. మనం సంకుచితమైన మనసుతో లేము. మనము ఉన్నతమైన దర్శనముతో మనం ఉన్నాం. అంతే. యేసునామములో ఆమేన్. దేవుడు అట్లాంటి గొప్ప ఆలోచన విధానంలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏ పరిచర్యలు, ఏ సంఘంలో నేను చెప్పలే. ఏమని? తక్కువ మంది ఉన్న దాంట్లోనే బలం ఎక్కువ ఉంటుంది, తక్కువ మంది ఉన్న దాంట్లోనే పాస్టర్ పట్టించుకుంటాడు, తక్కువ మంది ఉన్న అంటే ఓకే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటాడు. చిన్న మంది భయపడకన్నాడు, రాజ్యం దేవుడు అప్పగిస్తున్నాడు. మరి వాళ్ళు పెద్ద మంది కాకముందు ఎవరు చిన్న మంది కదా, దేవుడు వారికి రాజ్యం అప్పగించాడు కదా. ఎప్పటి నుంచో ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలు చాలా బ్యాలెన్స్గా నువ్వు వింటున్నావు. ఎంత ఆశీర్వాదకరమైన సమయం. ఈ ఇతర సంఘముల మీద, ఇతర పరిచర్యల మీద ద్వేషం కానీ దూషణ కానీ లేకుండా ఆరోగ్యకరమైన బోధనను వింటూ శ్రేష్టమైన వర్తమానాలను వింటున్నప్పుడు నీ వంతుగా దేవుని పని కొరకు ఎలా నిలబడాలా? కనీసం ప్రార్థన భావనతో చేస్తున్నావా? ఈ పరిచర్య నార్మల్ ఏమి ఉండదు. వాస్తవానికి గూగుల్ మీట్ కూడా నార్మల్ విషయం కాదు. మనం ఎంతమంది ఇలాగున ఓన్లీ వాయిస్తో మనం కూడుకోవడం అనేది ఇది నార్మల్ విషయం ఏం కాదు. పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఇది. అంతే.
దేవుని కార్యం ఇది. ఎందును బట్టి ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఆశ్చర్యం, ఇది ఒక ఆశ్చర్యం. మీరు ఒకసారి ఆలోచన చేయండి కావాలంటే. ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిగెడుతున్న సమయంలో ఇలాంటిది వితౌట్ వీడియో ఓన్లీ ఆడియో నార్మల్ అంటుందా? దేవుని సరిలో నార్మల్ ఇది. ఎందుకొరకు నార్మల్ అనుకుంటారు? మనం ఎంత శ్రేష్టమైన మాటలను దేవుడు మన సన్నిధిలో వింటున్నాం. ఎంత గొప్ప విషయాలు ఇవి. దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడు, ఎంత దీవెనిచ్చాడు, ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యి సహోదర సహోదరి, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నేను మాట్లాడుతుంటుంటే నీ హృదయం మండిస్తా ఉన్నాడు దేవుడు. నేను దాన్ని చూస్తున్నా, బర్నింగ్ సెన్సేషన్ నేను చూస్తున్నా. అవును, నేను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలో మంట పుట్టింది అంతే. మంట పుట్టాలి కూడా ఇస్తున్నాములో, మంట పుట్టాలి, మంచు కురవాలి ఇస్తున్నాములో. మరి రెండు జరుగుతాయి. అదే దైవ సన్నిధిలో ఉన్న అద్భుతమైన కార్యం. ప్రైజ్ ద లార్డ్. అదే డిఫరెంట్ అంతే. మంటలో మంచు కురుస్తూ ఉంటుంది. అది ఎట్లా అంటే అట్లనే పోదా మండుచుంటుంది కానీ కాలిపోదు కదా. నువ్వు బర్న్ అవుతున్నావు, దేవుని వాక్యం మండిస్తుంది అంతే, ప్రార్థన చేయడానికి నిలబెడుతుంది అంతే. కానీ మీరు మంటను కాపాడుకోవట్లేరు అనమాట. ఆత్మను ఆర్పకుడి అని అంటాడు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు అంటాడు. నిజంగా భారం లేదు కృపావాక్యమును విడుదల కావాలని ఎంతోమంది జీవితంలో ఆశీర్వదింపబడతా ఉన్నారు, వాక్యం ద్వారా దీవించబడతా ఉన్నారు. PDF పంపించమని అడుగుతా ఉన్నారు. దగ్గరలో ఉంటే కనీసం నెలకు ఒకసారి వచ్చి ఆ కృపావాక్యం పట్టుకుపోవచ్చు కదా. హైదరాబాద్లో ఉంటే 100 కిలోమీటర్లు, 100 అంటే నార్మలే. హైదరాబాద్ 150 కిలోమీటర్ల నుంచి ఎవ్రీ సండే వస్తూ ఉన్నారు అంటే ఇది గొప్ప కార్యం కాదా? ఇది ఆశీర్వాదానికి కాదా? ఈ గూగుల్ మీట్లో ఎక్కడెక్కడి నుంచి జాయిన్ అయినారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ కదా, ఆయా ప్రాంతాల నుంచి జాయిన్ అయిపోయినారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, దేవుడు ఎలా తీసుకొని వస్తున్నాడు. ఈ మాటలు నార్మల్ అయినవి కాదు. ఇంకో మాట చెప్పాలంటే అయ్యన్న గారికి నేను ఇప్పుడు ఈ దగ్గర ఇన్ని సంవత్సరాలుగా ముఖముఖగా కలవలేకపోయి ఉన్నాం. రోమలో ఉన్న అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీ వీటికి సంఘానికి ఎలాగైతే పత్రికలు రాస్తాడో అలాగే పత్రికలు రాసుకోవడం తప్ప, మిమ్మల్ని చూడాలని ఆపేక్షిస్తున్నామన్నది తప్ప, దేవుడు అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేయడం తప్ప వెళ్ళి కలిసింది లేదు. అన్న వాళ్ళు ఇక్కడికి ఇంకా రాలేదు. అయినను దేవుడు ఈ ప్రేమ చేత ఇలా అతుకబడి వేరుపారి ఆయన నడిపిస్తున్నాడు అంటే ఇది ఇక ఆశ్చర్యమైన కార్యం. సహోదరులారా, నా భాష ఇది కాదు, వేరుపాడి అతుకబడి అని నా భాష కాదు. నాకంతా ఇలాంటిది ఏం తెలియదు. నాకు ఇదంతా వాక్యం దేవుడి వాక్యం చదువుతూ ఉంటుంటే దేవుడు మనకిస్తున్న అద్భుతమైన ఆ పదాలలో ఉన్న మాధుర్యం అలాంటిది. మాధుర్యం అంతే. ఇంత అభిషేకమును దేవుడు ఇచ్చాడు, ఇంత బలాన్ని మనకి ఇచ్చాడు దేవుడు, ఇంత శ్రేష్టమైన వర్తమానాలు మనం వింటున్నాం. జాయిన్ అయిన యువకుడు కూడా మండకుండా ఉండడేస్తున్నావు, మండుతాడంతే. నువ్వు ఎందుకు ఆ వ్యక్తిని తీసుకురాలేకపోతున్నావు? దేవుడు నిన్ను గురించి, నీ పొరుగు వారి గురించి లెక్క అడుగుతాడు. నేను అడుగుతున్నాను ఈ రాత్రి, ఎంతమందికి గూగుల్ మీట్ లింక్ షేర్ చేసావు? ఎంతమందిని ప్రోత్సహించావు? ఎంతమందిని ఆదివారం సంఘానికి రమ్మని ఇన్వైట్ చేస్తున్నావు? ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించాలని కోరిక కలిగి ఉన్నావు, ఆశ కలిగి ఉన్నావు? ఈ దేవుని బిడ్డలారా, చాలా ఉచితమైన పరిచర్య. దేవుని యొక్క సన్నిధిలో మనం ఇక్కడ గూగుల్ మీట్లో కూడా బిల్లు కట్టమని చెప్పట్లేదు. జైరాబాద్ సంఘంలో కూడా బిల్లు కట్టే పరిస్థితే లేదు. ఎందుకంటే ఇది ఒక ఇల్లు అంతే. ఇది నీ ఇల్లు, ఇంట్లో అన్నం తినాలంతే. నీ తండ్రి ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వడు. దేవుడికి స్తోత్రం. కృపావాక్యం కూడా ఉచితమే. ఇలా ఆఫరింగ్ కూడా తీయమ్మా, వెనకాల బాక్స్ ఉంటుంది, వేసుకుంటారు, వెళ్ళిపోతారు. చాలా కష్టం, చాలా సమస్య, చాలా భయంకరమైన పరిస్థితులు అందరికీ ఉంటాయి. నేను ఏదో పెద్దగా చెప్తే ఆ పరిచర్య అంటే నాకు సమస్య కదా. అది చిన్న పరిచర్య కానీ, అది పెద్ద పరిచర్య కానీ, అది ఏ పరిచర్య కానీ ఖచ్చితంగా ఆర్థికంగా అది అవసరం. ప్రతి దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ అన్ని మనం ఉచితంగా నీ చేతికి వస్తుంటే కూడా నువ్వు చదవలేకపోతున్నావు అని అంటే, ఈ బిఎం సంఘానికి వచ్చే వారిలో కృపావాక్యంలో ఎన్ని నెలలుగా నువ్వు చదువుతున్నావు ఒకసారి ఆలోచన చేయి.
దేవుని పిల్లలు ఇక్కడ అన్నాడు, ప్రభు నామను బట్టి ప్రార్థన చేసేవారిలో సమయాలు ఉన్నాడంట. ఇక్కడేమో ప్రభు నామను బట్టి ప్రార్థన చేసేవారు లేరు. ఆత్మల సంపద, ఆత్మల రక్షణ ఎప్పుడు జరుగుతుంది? ప్రార్థన. హాలిడేస్ ఎండాకాలం కదా, ఇంట్లోనే ఉన్నావు కదా, లేక జాబ్ ఎక్కడ ఇంట్లో ఉన్నావు కదా అంటే ఖాళీ టైం ప్రార్థన చేయి. మొరపెట్టు మా కొరకు, దేవుడు ఇంకా నువ్వు అద్భుతంగా నడిపించాలి. తర్వాత ఇక్కడ ఏమన్నాడు ఇంకో మాట, సమయం లేదు కనుక త్వరగా నేను 10 minutes ఉంది, ఎంతవరకు వెళ్తామో తెలియదు. 7వ చరణంలో, నీ నామను బట్టి మొరపెట్టువాడు ఒకడు లేకపోయాను, నేను ఆధారము చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు ఒకడు లేడు. చూడండి, దేవుణ్ణే ఆధారం చేసుకోవాలా, మనుషులను కాదు. దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉండాలి. తనను తాను ఏం చేయాలంట? ప్రోత్సాహపరచుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహిస్తాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహించిన మనుషులముగా మనల్ని మనము కూడా ఆ పరిశుద్ధాత్మ ఒక స్వరమును వినటకు కూడా మనల్ని ప్రోత్సహించుకోవాలా. ఆయనను ఆధారం చేసుకోవడానికి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలంట. అంటే నెగిటివ్ థాట్స్ వదిలేసి పాజిటివ్ మైండ్లో వెళ్ళాలి. ఇక్కడ ఏమంటాడనంటే, ఒక మాట మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రికలో, ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట, 2వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనమును నేను చదువుతున్నాను, వినండి. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను. ఇక్కడ ఏమన్నాడు? మనుష్యాత్మ. ఇక్కడ మన స్పిరిట్ అనేది కూడా లోపల ఒకటి ఉంది. ఆ మన స్పిరిట్కి బోధ చేసుకున్న వాళ్ళు ఎవరనంటే ఈ అపోస్తలుల పౌలు లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు. దావీదు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము అంటాడు. తనను తాను ప్రోత్సాహపరచుకోవడం, దేవునినే ఆధారం చేసుకున్నటకు తనను తానే ప్రోత్సాహపరచుకోవడం. నిజంగా మనల్ని మనమే దేవుని సన్నిధిలో ఆయనను ఆధారం చేసుకోవడానికి మనల్ని మనం ప్రోత్సహించుకొని నిలవబడి వాక్యం దగ్గర వాక్యం చదవడానికి నిన్ను ప్రోత్సహించుకో. ప్రార్థన చేయుటకు నిన్ను ప్రోత్సహించుకో. ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అవుటకు నిన్ను ప్రోత్సహించుకో. ఎవరు ప్రోత్సహించరు? ఈ యొక్క లింక్ షేర్ చేయడానికి, ఈ బిఎం పరిచర్యకు అనేకులను నడిపించడానికి, యూట్యూబ్లో ఉన్న వర్తమానాలు ఇతరులకు పంచడానికి, కృపావాక్యం ఇతరులకు పరిచయం చేయడానికి ఎవరు నిన్ను ప్రోత్సహించరు. నేను ప్రోత్సాహపరచుకో. దేవుని సంఘంలో, దేవుని యొక్క పరిచర్యలో కానుకలు విత్తుటకు ఎవరు నిన్ను ప్రోత్సహించరు. నిన్ను నువ్వే ప్రోత్సాహపరచుకో. దేవునిని ఆధారం చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో గడుపుట కొరకు, దైవ సన్నిధిలో నిలవబడుట కొరకు ఎవరో ప్రోత్సాహం నీకు అవసరం లేదు. నిన్ను నీవే ప్రోత్సాహపరచుకోనగలవు. నిన్ను నీవే ప్రోత్సాహపరచుకో. నువ్వు పాజిటివ్గా ఆలోచన చేయడం నేర్చుకో. నిన్ను నీవే ప్రోత్సాహపరచుకొని దేవునినే ఆధారము చేసుకో. జక్కయ్య తనకు తానే ప్రోత్సహించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. దావీదు తనకు తనే ప్రోత్సహించుకున్నాడు దేవుని ఆధారం చేసుకోవడానికి. చిక్లాగులో తన కుటుంబంలో అందరూ కూడా వెళ్ళిపోయినప్పుడు దేవునిని బట్టి ఆయన ప్రోత్సాహపరచుకున్నాడు. దేవుడికి స్తోత్రం. తనకు తానే దేవుని బట్టి ప్రోత్సాహపరచుకున్నాడు. దేవుని బట్టి బలము తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని ఉన్నాడు. నీకు నువ్వు ప్రోత్సాహపరచుకో. సమయానికి రావటం కొరకు ఎవరు నిన్ను ప్రోత్సాహపరచరు. నేను నీవే సమయానికి జాయిన్ అవ్వాలని ప్రోత్సాహపరచుకో. సాక్ష్యం చెప్పాలని ప్రోత్సాహపరచుకో. నిలవబడు. నీ వివాహ విషయంలో కానీ, గర్భఫలం విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ
ఆశీర్వాదములు ఆలస్యమయ్యే విషయంలో కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు నిన్ను ప్రోత్సాహపరచుకో. దేవుని కొరకు నిలబడుట కొరకు ఇదిగో ఆలస్యమైన కూడా జాగు చేయకుండా వస్తుందని, ఆశీర్వాదంతో నింపబడతానని, దీవెనతో నింపబడతానని, దేవుడు గర్భఫలం ఇస్తాడని, వివాహమును జరిగిస్తాడని, దేవుడు చక్కటి సంబంధమును దేవుడు అనుగ్రహిస్తాడని నిన్ను ప్రోత్సాహపరచుకొని దైవ సన్నిధిలో దేవునిని ఆధారము చేసుకో. అంతే, ప్రోత్సాహపరచుకో. మనుషులు చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రోత్సాహపరచుకో. దేవుడికి స్తోత్రం. నేను ఎంతో మంది ఎన్నో రకాలుగా నీతో మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్గా తీసుకో, నిన్ను ప్రోత్సహించుకో. కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు కృంగిపోతున్నావు? ఒక మిస్టేక్, ఒక సమస్య, ఒక తప్పిదం నీకు చెప్పినప్పుడు ప్రోత్సాహపరచుకో. నాకు చాలా సందర్భాల్లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు, వాయిస్ విషయంలో, పాటల విషయంలో, అన్ని రకాలుగా. నేను బాగా ఆలోచన చేసుకున్నా, వాళ్ళు చెప్పింది నేను తప్పు కాదు, కరెక్టే కదా. కొంతమంది కరెక్టే చెప్తారు, నువ్వు సరిగ్గా వాడలేవని అన్నారు. వాస్తవానికి అట్లా అనొద్దా అనుకుంటే తర్వాత సంగతి. నేను అనుకున్నాను, నిజమే, నేను సరిగ్గా వాడలేను, నాకు పాటలు రావు. నువ్వు బర్రెగొంత వేసుకొని పాడు, నిజమే, బర్రెగొంతే, కరెక్టే, అబద్ధాలు ఇక్కడ కదా, నిజమే కదా. మనం ఎందుకు కృంగిపోవాలి? దీంట్లో కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిజమాది. దేవుడికి స్తోత్రం. నువ్వు అందగలేవు, ఎస్ కరెక్టే, నేను లేను. మరి ఎవరన్నారు ఉన్నారని? నీ బట్టలు బాగలేవు, ఎస్ బాగలేవు. ఎవరొద్దన్నారు? ఎవరు బాగున్నాయి అన్నారు? ఇప్పుడు బాగలేదు, దానికి కృంగిపోవాల్సిందే. నిజంగా బాగలేవు, వాళ్ళు బాగాలేనన్నారు, బాగాలేనే అంటారు. మరి దాన్ని పాజిటివ్గా తీసుకో. అంటే నీకు ఎట్లా మసిపోసి మారేడు కాయ చేయాలా? బాగా పాడలేవు అంటే అవును బాగా పాడలేదా, రైట్, సరి చేసుకొని నిలబడి నిన్ను ప్రోత్సాహపరచుకో. అక్కడే ఉండవేంటి? నువ్వు బాగా వాక్యం చెప్పలేవు, ఎస్ కరెక్టే, ప్రోత్సాహపరచుకో. నెక్స్ట్ టైం బాగా చెప్తాను. ఇసురావులో ఎన్ని మార్లు ఎన్ని రకాలుగా ఇతరులు ఇబ్బంది పెట్టినా వెళ్ళి ఎడవడం కాదు, ప్రోత్సాహపరచుకొని నిలబడి దేవుని సన్నిధిలో. అనవసరంగా ఆ ఒక్క ఆమెనే ఉడుస్తుందంట, ఆ ఒక్క ఆమెనే తుడుస్తుందంట, ఆమెనే గొప్పనంట, ఆమె రాకపోతే సంఘం నడవదంట. అబ్బో, ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు, ఇవన్నీ వింటుంటావు. ప్రోత్సాహపరచుకు. ఎవరిని బట్టి సంఘం ఆపకూడదు, ఎవరిని బట్టి పరిచర్య ఆపకూడదు, ఎవరిని బట్టి ప్రార్థన ఆపకూడదు. ఎవరో ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని బట్టి ఆ కామెంట్ బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటి, మనం దిద్దుకోవాల్సింది ఏంటి? ఆ వ్యక్తి కరెక్ట్ చెప్పాడా? కక్షతోనైనా మిషచేతనైనా ఏలాగైనా చెప్పని. మన జీవితంలో మిస్టేక్ ఉందా? ఎస్ ఉంటే సరి చేసుకో, అంతే, థ్యాంక్ యూ చెప్పు, అంతే. దేవుడికి స్తోత్రం. నేను ప్రోత్సాహపరచుకొని నిలబడి, అంతే. అంతేగాని కృంగిపోయి వచ్చి మనం ప్రోత్సాహపరచుకోకుండా డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోయి నాకు చెప్పాడు, వాడిని చూసుకున్నాడా, ఆమెను చూసుకున్నాడా, ఇవన్నీ వద్దు మనకి. మన పరలోక రాజ్యం పోయే వాళ్ళం. మనం సరి చేసుకోవాలా, మనం ప్రోత్సహించుకోవాలా, దేవుడిని ఆధారం చేసుకోవాలా. ఈ మాటలు దేవుడు నీ జీవితంలో ఫలభరితముగా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుడు దీవించాడు. దేవానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి వందనాలు. శ్రేష్టమైన నీ మాటలను బట్టి వందనాలు. ఒక్కొక్కరు హృదయాలు మండించినందుకై, తలపులలో సమాధానం ఇచ్చినందుకై, ధైర్యము చేత నింపినందుకై, అదుగో తనకు తానే ప్రోత్సహించుకొని ముందుకు సాగడానికి, మేము ప్రోత్సహించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రభా, నీ సన్నిధికి రావడానికి ప్రభా నిలవబెట్టినందుకై, శ్రేష్టమైన వర్తమానాలు ఇచ్చినందుకై స్తోత్రం. ఇంత దూరం ఎవరు రారు, ప్రార్థనకు రావాలని ఆశ ఉండదు. ఎవరైనా ప్రోత్సహించారు వెళ్దామని, రైట్, నువ్వు రా దేవుని సన్నిధికి, అంతే. నువ్వే ప్రోత్సహించుకొని రా, నేను ప్రోత్సహించుకొని ప్రభు సన్నిధికి రా. మోషే తనకు తాను ప్రోత్సహించుకొని మండుచున్న పొదను చూద్దామని వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు అలాగ చెయ్యి. రా ప్రభు మందిరానికి, సంఘానికి రా. దేవానికి స్తోత్రం. ప్రతి మాట ప్రతి బిడ్డ జీవితంలో నాటండి ప్రభు. రాకడికై సిద్ధపరచు దేవా. నన్ను వాడుకున్నందుకై స్తోత్రం, బలపరిచినందుకై స్తోత్రం, నీ బిడ్డల కొరకు నిలబెట్టినందుకై స్తోత్రం. ఓ పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు గూగుల్ మీట్లో. రాబా కాతుల రాబా శాందేకి మహస్తుకుల రాబా రకాతేకి షకబా రిహల్దేకి బాకా రాబా షకతుల రాబా స్తుకుల రాబా రకాతేకి. దేవా, ఇదిగో ఈ యొక్క గూగుల్ మీట్ ని మీరు ఆశీర్వదిస్తున్నారు. వందనాలు 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 తండ్రి. మహోన్నతురానికి వందనాలు, మహోన్నతురానికి స్తోత్రం, గొప్పదేవానికి స్తోత్రం, అభిషక్తురానికి స్తోత్రం. గూగుల్ మీట్ అంతటిని ఆశీర్వదిస్తున్నందుకై వందనాలు 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 ప్రభా. ప్రతి బిడ్డను దీవిస్తున్నందుకు వందనాలు. ప్రభువానికి స్తోత్రం. అభిషేకించు, వాడుకో, బిడ్డలను దీవించు, బలపరచు, ఆశీర్వదించు నాయన.
వాక్యం ప్రతిబడి జీవితంలో ఫలభరితంగా మార్చు. ఆశీర్వదిస్తున్నా, యేసు నామములో దీవిస్తున్నా, యేసు నామములో. రాకా బాకా తోలారబా షలా బాకా బాకా తలారబా. మాకు మేమే ప్రోత్సహించుకొని ఈ రాత్రి ప్రార్థనలో గడపాలి, నీ సన్నిధిలో గడపాలి. నీ రాబాకా బాబా బాబా యబ్బోకు రేవు దగ్గర తనకు తానే యాకోబు ప్రోత్సాహపరుచుకున్నాడు. ఎన్నో సమస్యలలో ప్రోత్సాహపరుచుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, విజయమును చూశాడు, తనకు తానే ప్రోత్సహించుకున్నాడు. నేను ప్రోత్సహించుకో తల్లి, దేవుడిని దీవిస్తాడు. మహోన్నతుడానికి వందనాలు. పరిశుద్ధపరచు. ఏ సోర్స్ లేదు నీ జీవితంలో, అవును, ప్రోత్సాహపరచుకో. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయి, అద్భుతాలు చేయబోతున్నాడు. చూస్తున్నాడు దేవుడు. దేవా దీవించి వాక్యాన్ని ప్రతి బిడ్డలను ఆశ్రయించి యేసు నామములో వాడుకున్నందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో నడిచిన తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.